రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ కొనసాగుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు మంచు లక్ష్మి విచారణకు హాజరయ్యారు. ప్రమోషన్ల కోసం ఆయా యాప్స్ తో కుదుర్చుకున్న ఒప్పందాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రధానంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ సాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై సినీ నటులు ఇన్ఫ్లుయెన్సర్స్ ను కూడా ఈడీ విచారిస్తుంది. ఇప్పటికీ ఈ కేసులో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను కూడా ఈడీ విచారించింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, థ్యాంక్ యూ. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి మంచు లక్ష్మి అయితే ఈడీ విచారణకు రావడం జరిగింది. దాదాపు 3 గంటలుగా కూడా ఈడీ విచారిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సమయంలో ఏ విధమైన కాంట్రాక్ట్ అనేది వాళ్ళ మధ్య జరిగింది, అంతేకాకుండా డబ్బుల పరంగా తీసుకున్నారా లేదా పార్ట్నర్షిప్ పరంగా ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది కొనసాగిందా అనే విషయం పైన అయితే విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈడీ ఆఫీస్కు కూడా పలువురు బాధితులు గతంలో మేము ఈ యొక్క ఏదైతే సెలబ్రిటీస్ చెప్పిన యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని మేము ఇబ్బంది పడ్డాము అంటూ కూడా అధికారులకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీని పరంగానే ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ పైన ఈడీ అధికారులు ఇప్పటికే విచారణకు రావాలంటూ చెప్పడంతో పాటు ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి కూడా ఈ యొక్క విచారణకు హాజరు కావడం అయితే జరిగింది. ప్రకాష్ రాజ్ను దాదాపు 5 గంటల పాటుగా కూడా ఈడీ విచారించినట్లుగా తెలుస్తోంది. ఇంకా విజయ్ దేవరకొండను 4 గంటల పాటు, ఇక రానా దగ్గుపాటిని కూడా 4 గంటల పాటు ఇప్పటికే విచారణ కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం మంచు లక్ష్మి విషయానికి వచ్చేసరికి అయితే ఆమెను దాదాపుగా 3 గంటల పాటుగా కూడా ఈడీ విచారిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ కేసులో చాలా వరకు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఇండియాలోకి ఏ విధంగా వచ్చింది, అసలు ఏ కంపెనీ నుండి వీరు ఈ యొక్క ప్రమోషన్ అనేది చేశారు అనే విషయంలో కూడా ఇప్పటికే ఈడీ విచారిస్తుంది. అంతేకాకుండా మనీ లాండరింగ్ అనేది జరిగింది అనే కోణంలో కూడా విచారణ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే వారి యొక్క ఆధార్ ఏదైతే పాన్ కార్డులు, అదేవిధంగా బ్యాంకు లావాదేవీలు ఏదైతే ఉందో ఈ గేమింగ్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ సమయంలో ఎలాంటి అగ్రిమెంట్ అనేది కొనసాగింది అనే విషయం పైన కూడా విచారణ జరుగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఇందులో ఈజీ మనీ కోసం కేవలం ఈజీగా గేమ్ ఆడి డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం ఏదైతే ఉందో వాటిలో వీరు ప్రమోట్ చేసిన ఏవైతే గేమింగ్ యాప్స్ అయినా బెట్టింగ్ యాప్స్ అయినా అవి ఇండియాలో ప్రమోటెడ్ అంటే వాటికి పర్మిషన్ ఉందా, వాటికి జిఎస్టీ కడుతున్నారా, వాటికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పటికే మంచు లక్ష్మిని క్వశ్చన్స్ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆమె ఎలాంటి సమాధానాలు చెప్పింది అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. మంచు లక్ష్మి ఈ యొక్క విచారణ తర్వాత బయటికి వచ్చాక ఆమె ఎలాంటి సమాధానం చెప్తుంది అనే విషయం పైన కూడా కొంతవరకు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మంచు లక్ష్మి మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ఆమె కొంతవరకు స్టఫ్ అనేది ఇస్తూ ఉంటారు సోషల్ మీడియాకి. అదేవిధంగా ఈసారి ఇటు విచారణకు హాజరైనప్పుడు వెళ్లే ముందు కూడా తాను నా పైకి రావద్దు అంటూ కూడా కొంతవరకు మీడియా పైన కొంతవరకు కోపడిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతుందా లేదా అనే విషయం పైన కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, యొక్క ప్రకాష్ రాజ్ కావచ్చు, వీరిద్దరూ ఈడీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు రావడం, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో వివరించి వెళ్ళిపోయారు. కానీ రానా దగ్గుపాటి విషయానికి వచ్చేసరికి ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో ఇప్పుడు మంచు లక్ష్మి విషయంలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది మిగిలిపోయింది. ఆమె మీడియాతో మాట్లాడతారా లేదా అనే విషయం పైననైతే ఆసక్తి నెలకొంది. ఆమె వచ్చిన తర్వాత ఎలాంటి విషయం పైన ఏం మాట్లాడతారు అనే విషయం పైన కూడా కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో విచారణ అనేది అయితే కొనసాగుతుంది. అయితే వేచి చూడాలి మంచు లక్ష్మి బయటికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుంది, ఏ అంశాలపైన మాట్లాడుతుంది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. అయితే లిఖిత, ఇక్కడ మంచు లక్ష్మిని మనీ లాండరింగ్ కోణంలో కూడా విచారించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే టైంలోనైతే చాలా వరకు డబ్బులు చేతులు మారాయి అనే కోణంలో ఇటు ఏదైతే వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ సమయంలో నార్మల్గా ఈ బ్యాంక్లోకి మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వెళ్ళిందా లేదా బిట్ కాయిన్ రూపంలో డబ్బులు వెళ్ళిందా అనే కోణంలో, అంతేకాకుండా ఇటు పార్ట్నర్షిప్ వైజ్గా అంటే ఎవరైతే ఈ గేమ్ను ఆడి డబ్బులు పర్సంటేజ్ అనేది ఉంటుందో, డబ్బులు పోగొట్టుకోవడం కావచ్చు, ఈ గేమ్ ఆడడం వల్ల వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్లో ఏదైనా
లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇక్కడ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ విచారణలో భాగంగానే ఈ అనేది మనీ లాండరింగ్ జరిగింది అనే కోణం అయితే కొంతవరకు ప్రశ్నార్థకంగా మారింది. మరి పూర్తి స్థాయిలో దీని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను దీనికి సంబంధించి ప్రశ్నించడం అయితే జరిగింది. యాక్చువల్గా రానాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన ఒకవేళ మీడియాకు ఒక స్పష్టత ఇచ్చి ఉంటే డెఫినెట్గా ఇంకొక విషయం అనేది బయటపడే అవకాశం అయితే ఉండేది. కానీ రానా వెళ్ళిపోవడంతో అంటే మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోవడంతో అసలు ఈ కేసు ఎక్కడి దాకా వచ్చింది అనేది పూర్తి స్థాయిలో తెలియలేదు. అయితే వేచి చూడాలి. ఇప్పుడు మంచు లక్ష్మి ఏ అంశం పైన మాట్లాడుతుంది అంటే మనీ లాండరింగ్ కోణంలో మాట్లాడుతుందా, లేకపోతే విజయ్ దేవరకొండ తరహాలోనే నేను బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయలేదు, కేవలం గేమింగ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేసిందని చెప్తుందా, లేదా ఈ యొక్క ప్రకాష్ రాజు చెప్పినట్లుగా నేను ఇంకా ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విషయం అయితే వాస్తవమే కానీ ఇకపైన ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయను అని చెప్పినట్టుగా ఏమైనా చెప్తుందా, లేదా తాను కొత్తగా ఇంకేదైనా అంశం తీసుకొస్తుందా అనే విషయం పైననైతే ఆసక్తి నెలకొంది. ఈ మంచు లక్ష్మి బయటికి వచ్చిన తర్వాత ఏం చెప్తుంది అనే విషయం పైన అయితే అందరూ ఎదురు చూస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.